దేవగిరిపట్నం, ములుగు జిల్లా, ములుగు మండలం. నేను వైకే వల్ల మొత్తం అన్ని మందులు కొట్టాను. దీని వలన మంచిగా నల్లికి కానీ ఏది కానీ అన్నీ వాడాను. మంచిగానే రిజల్ట్ అనేది ఇచ్చింది. నేను లాస్ట్ అందరికన్నా ఫస్ట్ టైంలో పెట్టలేదు. నేను వెనక సీరే నాటడం వలన కొద్దిగా లేట్ అయ్యి ఈ మందులు కొట్టడం వలన వాటితో పాటు కొద్దిగా పికప్ అందుకొని మంచిగానే నల్లికి కానీ ఏది కానీ తట్టుకున్నది. మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీరు తోట? నేను 10 ఎకరాలు సాగు చేస్తాను. ఓకే, ఏంటి వెరైటీలు? 341, తేజ, వన్ రాడు. ఈ 341 ఫస్ట్ వేసిన బాగానే అయింది. 2 కోతలు పచ్చికాయ దింపిన, అది మళ్ళా ఇప్పుడు బాగానే ఉంది. మంచి ఈ మందులు ప్రతి ఒక్కసారికి నేను కొడుతూనే ఉన్నా, మంచిగానే దిగుబడి. కానీ ఇప్పుడు వాయంత్ర ఎన్నిసార్లు వాడిర్రు మీరు? వాయంత్ర ఒక 20 లీటర్ల గ్యాలన్లు ఒక 6 అయిపోయినాయి. 20 లీటర్లు వాయంత్ర. ఓకే. తర్వాత ఆక్సివి 5 లీటర్ల గ్యాలన్లు ఒక 4-5 వాడాను. ఓకే. ఇక 30 లీటర్ల చొప్పునే వచ్చినాయి. ఇది ఒక 2 గ్యాలన్లు వాడిన. నేను వాయంత్ర ఒక 10-15 సార్లు 20 సార్లు కొట్టాను. తాళ అనేది లేదు ఇప్పటి వరకు. అది నాకు మంచి రిజల్ట్ అనిపించింది. ఎండుమిర్చి చూత పోసాను, బస్తాలు చూత దొక్కిన. దాంట్లో ఒక 2 బస్తాలు 3 బస్తాలు అయినాయి. 40 బస్తాలకు 40 బస్తాలకు ఎంత తాళ వెళ్ళిందండి? 3 బస్తాలు వెళ్ళింది. ఓన్లీ 40 బస్తాల 3 బస్తాలు తాళు వెళ్ళింది. 341. ఓకే. మంచిగా తోటి రైతులకు ఏం సజెషన్ ఇస్తారండి మీరు? ఈ మందులు కొట్టుకుంటే మంచి ఒక దాని వెనక ఒకటి కొట్టుకునేది ఉంటే మంచి రిజల్ట్ బాగానే ఉంటది. వేరే అని ఇదొకటి అదొకటి అని కొడితే మళ్ళీ దాని రిజల్ట్ ఇది కొట్టిన తర్వాత ఇంకోటి కొట్టిన అనేది అంటే అది దీని తర్వాత ఈ వాయంత్ర తర్వాత వేరే ఈ కంపెనీ వాళ్ళే వైకే స్టార్ వాళ్ళే కొట్టుకుంటా పోతా ఉంటే కాయ కలర్ కానీ సైజ్ కానీ బాగా. ఇప్పుడు మరి తోటలో ఉందా అండి కాయ? అంటే పచ్చికాయ ఉన్నది, పండుకాయ ఉన్నది. ఇంతవరకు తెంపలే, ఇంకా అది తెంపడానికి సిద్ధంగా ఉన్నది.